2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని నిర్ధారిస్తూ ఈ పరీక్షలో అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ ఇచ్చిన జాబితాను హైకోర్టు సింగిల్ జడ్జి రద్దు చేశారు. తాజాగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, ఎంపిక ప్రక్రియను 11 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ 2004 మార్చి 18న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన కొందరు ఉద్యోగులు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అలాగే తీర్పులోని కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరికొందరు అప్పీల్ వేశారు. ఈ అప్పీళ్లపై ఇటీవల తుది విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, తీర్పు ప్రతి సిద్ధం చేస్తుండగా 2022 జూన్ 24న హైకోర్టు డివిజనల్ బెంచ్ ఉత్తర్వుల అమలులో లోపాలను ధర్మాసనం గుర్తించింది. వాటిని నివృత్తి చేసుకొనేందుకు వీలుగా 2022 జూన్ 24న హైకోర్టు డివిజనల్ బెంచ్ ఉత్తర్వులకు అనుగుణంగా అభ్యర్థుల జవాబుపత్రాలను సీల్డ్ కవర్లో తమ ముందు ఉంచాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఈ అప్పీళ్లు ఇటీవల విచారణకు రాగా హాయ్ల్యాండ్ జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందా, ఓఎంఆర్ షీట్లపై మార్పులు నమోదు చేశారా, లేదా అనే విషయంపై వాస్తవాలు నిర్ధారించేందుకు హైకోర్టు రిటైర్ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ చైర్మన్గా, బార్కిసిల్ మాజీ చైర్మన్ గంటా రామారావు, నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్లతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమక్షములో జవాబుపత్రాలు, ఓఎంఆర్ షీట్లు పరిశీలించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులకు అనుమతి ఇచ్చింది. కాగా, ఈ అప్పీళ్లు సోమవారం మరోసారి విచారణకు వచ్చాయి. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా